కి పంట పండింది. ఆస్కార్ నామినేషన్స్ కోసం 1000 కళ్ళతో కాదు 280 కోట్ల కళ్ళతో ఎదురు చూసింది ఇండియా. ఆ ఎదురు చూపులకు తగ్గట్టే ట్రిపుల్ కి ఆస్కార్ నామినేషన్లు దక్కాయి. హిస్టరీ క్రియేట్ అయింది. ఇక ఆస్కార్ అవార్డు చేతికి రావడమే మిగిలి ఉంది. ట్రిపుల్ తో హిస్టరీ క్రియేట్ అయింది. మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, తర్వాత క్రిటిక్ చాయిస్ అవార్డ్, ఇప్పుడు ఆస్కార్ నామినేషన్. అంతే, దెబ్బకి దేశమంతా తెలుగు సినిమా వైపే గర్వంగా చూస్తోంది. నిజానికి ట్రిపుల్ మూవీకి బెస్ట్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ ఖాయమంటూ యుఎస్ టుడే మ్యాగజైన్ ప్రకటించింది. తన షార్ట్ లిస్ట్ ఇలా ఉందని తేల్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ ట్రిపుల్ నామినేషన్ ని తేల్చారు. అంతే, ట్రిపుల్ టీం నుంచి కామన్ ఇండియన్ మూవీ లవర్స్ వరకు అంతా పండగ చేసుకుంటున్నారు. ట్రిపుల్ కి నామినేషన్ దక్కడమే కాదు, ఆస్కార్ కి ఆస్కారం ఉంది. మొన్న జేమ్స్ కెమెరూన్ ట్రిపుల్ టీం ని మెచ్చుకున్నాడు. తన సతీమణితో కలిసి మరీ జక్కన్న అండ్ టీం ని ఆకాశానికెత్తాడు. ఇంతలో ఇలా ఆస్కార్ నామినేషన్ తో ట్రిపుల్ టీం ఫేటే మారిపోయింది. ఇక మిగిలింది మార్చి 12న జరిగే వేడుకలో ఆస్కార్ అందుకోవడమే. రెహమాన్ నుంచి భాను అతయ్య వరకు అంతా హాలీవుడ్ లేదంటే బ్రిటిష్ ఫిల్మ్స్ కి పనిచేసి ఆస్కార్ అందుకున్న వాళ్లే. అదే ట్రిపుల్ కి ఆస్కార్ దక్కితే ఇది ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ అవుతుంది. ట్రిపుల్ కి ఆస్కార్ నామినేషన్ తో రాజమౌళి ఫేట్ మారబోతోంది. ఆల్రెడీ మొన్న జేమ్స్ కెమెరూన్ మాటలతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయ్యాడు. ఇక ఆస్కార్ నామినేషన్ తో ఎక్కడికో వెళ్లాడు. ఇక అవార్డు కూడా దక్కితే ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో జక్కన్న పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. ట్రిపుల్ కి ఆస్కార్ నామినేషన్లు దక్కాయంటే ఇక మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో అవార్డు దక్కడమే మిగిలి ఉంది. అంటే ఇక మీదట మళ్లీ జరిగే ఓటింగ్ ప్రక్రియకి జక్కన్న టీం మళ్లీ క్యాంపెయిన్ చేస్తూ మార్చి వరకు యుఎస్ లోనే ఉండాలి. ఇక ఆస్కార్ వస్తే ట్రిపుల్ 2 ఖచ్చితంగా తీయాల్సిందే. సో మహేష్ మూవీ తర్వాత వెంటనే ట్రిపుల్ 2 ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది.